హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాట్. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అనగానే తెలుగు ఆడియన్స్కు ముందు గుర్తొచ్చే సినిమా ఏది అంటే సీతారామం. అండ్ ఆయన చేసిన సినిమాలన్నీ కూడా అద్భుతంగా సూపర్ హిట్ అయిపోతున్నాయి ఈ మధ్య. 2022లో విడుదలైన ఈ ప్రేమ కథా చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచిపోయింది. అండ్ లవ్ స్టోరీ అంటే ఇదే అన్నట్టుగా ఆడియన్స్ అందరూ ఆకట్టుకున్నారు. అండ్ క్లాసిక్ లవ్ స్టోరీగా ఆడియన్స్ను చాలా అద్భుతంగా ఆకట్టుకుంది అనుకోండి. ఫీల్ గుడ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపుడి ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ అందాల తార మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. అండ్ తెలుగులో మొట్టమొదటి సినిమా కూడా. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన, సుమన్, తరుణ్ భాస్కర్, గౌతమ్ వాసుదేవ్, భూమిక చావ్లా ఇలా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే అశ్విని దత్, స్వప్న దత్ నిర్మించిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ 2022 ఆగస్టు 5న విడుదలైంది. అంటే ఈ మూవీ విడుదలై సుమారు 3 ఏళ్ళు కంప్లీట్ అయిపోయిందనమాట. అయితే దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. సీతారామం సినిమా తర్వాతే దుల్కర్ సల్మాన్ కు టాలీవుడ్ లో మార్కెట్ ఏర్పడింది. ఈ క్రమంలో లక్కీ భాస్కర్ అంటూ బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలు చేయడం ప్రారంభించేశారు. అండ్ లక్కీ భాస్కర్ కూడా అద్భుతమైన హిట్ అందుకుంది. తెలియని విషయం ఏంటి అంటే సీతారామం అనే కథ దుల్కర్ సల్మాన్ కంటే కూడా ముందు ఇద్దరు తెలుగు హీరోలకు వినిపించారట. కానీ వివిధ కారణాలతో ఆ ఇద్దరు కూడా ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదట. సీతారామం లాంటి క్లాసిక్ లవ్ స్టోరీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోలు మరెవరో కాదండి, న్యాచురల్ స్టార్ నాని అండ్ రామ్ పోతినేని. డైరెక్టర్ హను రాఘవపుడి సీతారామం కథను మొదట న్యాచురల్ స్టార్ నానికి చెప్పారట. ఆయనకు కథ నచ్చినప్పటికీ కూడా అప్పటికీ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడట. ఇక తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనిని సంప్రదించగా అతను కూడా అప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడట. దీంతో చివరకు హను రాఘవపుడి దుల్కర్ సల్మాన్ను సంప్రదించారట. అతను వెంటనే ఓకే చెప్పడంతో సీతారామం సినిమా పట్టాలెక్కింది. అండ్ అద్భుతమైన క్లాసిక్ లవ్ స్టోరీగా లవ్ అంటే ఇదేరా అనిపించేలాగా అద్భుతమైన వసూళ్లు రాబట్టింది, అందరినీ ఆకట్టుకుంది కూడా.